హాయ్, వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఏ సంవత్సరంలో అయినా ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా వీరికి ఫ్రెండ్లీ నెంబర్స్ ఏమిటి, ఎనిమీ నెంబర్స్ ఏమిటి, న్యూట్రల్ నెంబర్స్ ఏమిటి, అదేవిధంగా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి ప్రొఫెషన్స్ ఏమిటి, కలిసి వచ్చేటువంటి రంగులు ఏంటి, ఎటువంటి రెమెడీస్ తీసుకున్నట్లయితే వీరి యొక్క లైఫ్లో డెవలప్మెంట్ అనేది చూస్తారు అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు 6వ నెంబర్ సిరీస్ కి వస్తారు. వీళ్ళకి గ్రహాధిపతి శుక్రుడు. వీళ్ళని శుక్ర జాతకులని కూడా అంటాము. లక్కీ నెంబర్స్ 6, 9, న్యూట్రల్ నంబర్స్ 2, 3, 4, 5, 7, 8, ఎనిమీ నెంబర్స్ 1. వీరు తమ అయస్కాంత శక్తితో ఎదుటి వారిని ఆకర్షిస్తారు. వీరు ఎదిగి అభివృద్ధి చెంది ఒక స్టేజికి వచ్చాక ఇతరులచే పూజింపబడి ప్రేమించబడతారు. అయితే ఈ స్టేజికి రావడానికి వీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. వీరు ఎంతో అంకిత భావంతో సిన్సియర్గా పనిచేస్తూ ఆ పనిని సకాలంలో పూర్తయ్యే వరకు విశ్రమించరు. తమ మీద అభిమానం, ప్రేమ చూపించే వారి పట్ల కరిగిపోతారు, లొంగిపోతారు. వీరు చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి క్రమేపీ ఉన్నత స్థాయిలో స్థిరపడతారు. లేటు వయసులో ఆర్థిక భద్రత ఉండాలంటే చిన్న వయసులో స్థిరాస్తులు కొనుక్కోవాలి. అలా లేని పక్షంలో ఇబ్బందులు పాలు పడక తప్పదు. ఈ నెంబర్ వారి కొన్నిసార్లు చాలా అదృష్టాలను, ఇంకొన్నిసార్లు చాలా దురదృష్టంగానూ ఉంటుంది. స్వయం కృషి, సామర్థ్యం లాంటి గుణాలతో వీరు క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తారు. వీరికి ఇతరుల నుండి ఇతర మార్గాల ద్వారా ధనం, బంగారం, వస్తువులు, ఆస్తులు లభించడం కూడా జరుగుతుంది. వీరిలో ఎక్కువ మందికి మొత్తం మీద 2 వృత్తులు ఉంటాయి. సొంత వ్యాపారాల కన్నా గవర్నమెంట్ ఉద్యోగాలే ఆర్థిక భద్రతను కలిగిస్తాయి. ఈ 15వ తేదీని పుట్టిన వారికి ఎక్కువ మందికి 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. 24వ నెంబర్ స్వేచ్ఛా ప్రవృత్తి గలది. కావున వీరు కళారంగంలో బాగా రాణించగలరు. కొంత ఆలస్యమైన రాజకీయ యోగం కూడా వరిస్తుంది. వీరు ఎదుటి వారిని బాగా ఆకర్షిస్తారు. వీరిని అందలం ఎక్కించే గాడ్ ఫాదర్స్ అండ కూడా బాగా లభిస్తుంది. వీరిలో కొందరు సైలెంట్ గా అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటారు. ఈ శుక్ర జాతకులు సుఖపడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ 6వ సంఖ్యలో వ్యక్తులు ప్రకృతి అందాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. వీరు వారితో పాటు ఎదుటి వారిని కూడా అందంగా ఉండాలని భావిస్తారు. అలాగే వీరు ఉంటున్న ఇంటిని కానీ, వీరు వ్యాపారం చేస్తున్న ఆఫీస్ని కానీ బాగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. అందంగా ఉంచుకోవడానికి కూడా ఇష్టపడతారు. అంతేకాకుండా సంపాదించిన ధనాన్ని విలాసవంతమైన వస్తువులు కొనడానికి, ఇల్లు, కారులు కొనడానికి, లగ్జరీ లైఫ్ అనుభవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు ప్రేమజీవులు. వీరు ఎవరినైనా ఇష్టపడితే అంత సులువుగా మర్చిపోలేరు. కానీ వీరి ప్రేమ ఫలించడం అంత ఈజీ కాదు. వీరి ప్రేమ కొరకు ఎటువంటి త్యాగానికైనా వెనుకాడరు. వీరు ఎదుటి వారిని మంచి ఉద్దేశంతోనూ చూస్తూ ఉంటారు. ఎదుటి వారిని అభిమానిస్తారు కూడా. వీరికి ధనం అనుకున్న సమయానికి చేతికి వస్తుంది. అందువలన వీళ్ళు ఎప్పుడూ డబ్బు కోసం ఎక్కువగా ఇబ్బంది పడరు. వీరి స్నేహాన్ని కూడా నమ్మవచ్చు. మోసం చేయాలనే దురాశ వీళ్ళకి ఏ మూలన కూడా కనిపించదు. వీరికి సాధారణంగా కోపం రాదు. ఒకవేళ కోపం వస్తే ఎవరన్నీ లెక్క చేయని మనస్తత్వం. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. వీరు విశాల హృదయంతో ఎప్పుడూ ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటారు. కళ్ళయందు అభిరుచి ఎక్కువ. ఆర్కిటెక్ట్, ఇంజనీరు, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైనింగ్ కలిసి వస్తాయి. అలాగే డెకరేషన్స్, పెర్ఫ్యూమ్స్, క్లాత్స్, గిల్ట్ ఆర్టికల్స్ కూడా కలిసి వస్తాయి. సాధారణంగా వీరికి పుట్టుకతోనే ధనవంతుల ఇండ్లలో పుట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇల్లరికం వెళ్ళినట్లయితే ఎక్కువ మొత్తంలో స్థిరాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి సినిమా వ్యాపారం, స్పెక్యులేషన్ బిజినెస్ కూడా కలిసి వస్తాయి. బ్యూటీ పార్లరు, పబ్లికేషన్స్ కూడా బాగా కలిసి వస్తాయి. టీవీ రంగంలో కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. మే నెల చాలా బాగా కలిసి వస్తుంది. వీరు ఎటువంటి పరిస్థితుల్లో తాగుడికి బానిసలు కాకూడదు. వీరికి జలుబు, సైనసైటిస్ మొదలగు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరి మనసులో మాటను ఎదుటివారితో చెప్పకుండా ఉండలేరు. వీరికి శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుంది. ఆ రోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. వీరికి గులాబీ, లైట్ బ్లూ కలర్, వైట్ కలర్స్ బాగా కలిసి వస్తాయి. ఈ తేదీల్లో పుట్టినవారు శ్రీ మాత్రాయ నమః అనే మంత్రాన్ని నిత్యము పఠిస్తూ ఉన్నట్లయితే సకల కష్టాల నుంచి బయటపడతారు. వీరికి ఏవైనా కలలు వస్తే అది నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వీరు వజ్రం, డైమండ్ అనే రత్నాన్ని ధరించినట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది. వీరు తమ అయస్కాంత శక్తితో ఎదుటి వారిని ఆకర్షిస్తారు. వీరు ఎదిగి అభివృద్ధి చెంది ఒక స్టేజికి వచ్చాక ఇతరులచే పూజింపబడి
ప్రేమించబడతారు. అయితే ఈ స్టేజ్కి రావడానికి వీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. వీరు ఎంతో అంకిత భావంతో సిన్సియర్గా పనిచేస్తూ ఆ పనిని సకాలంలో పూర్తయ్యే వరకు విశ్రమించరు. తమ మీద అభిమానం, ప్రేమ చూపించే వారి పట్ల కరిగిపోతారు, లొంగిపోతారు. వీరు చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి క్రమేపీ ఉన్నత స్థాయిలో స్థిరపడతారు. లేటు వయసులో ఆర్థిక భద్రత ఉండాలంటే చిన్న వయసులో స్థిరాస్తులు కొనుక్కోవాలి. అలా లేని పక్షంలో ఇబ్బందులు పాలు పడక తప్పదు. ఈ నెంబర్ వారి కొన్నిసార్లు చాలా అదృష్టాలను, ఇంకొన్నిసార్లు చాలా దురదృష్టంగానూ ఉంటుంది. స్వయం కృషి, సామర్థ్యం లాంటి గుణాలతో వీరు క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తారు. వీరికి ఇతరుల నుండి ఇతర మార్గాల ద్వారా ధనం, బంగారం, వస్తువులు, ఆస్తులు లభించడం కూడా జరుగుతుంది. వీరిలో ఎక్కువ మందికి మొత్తం మీద 2 వృత్తులు ఉంటాయి. సొంత వ్యాపారాల కన్నా గవర్నమెంట్ ఉద్యోగాలే ఆర్థిక భద్రతను కలిగిస్తాయి. ఈ 15వ తేదీని పుట్టిన వారికి ఎక్కువ మందికి 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. 24వ నెంబర్ స్వేచ్ఛా ప్రవృత్తి గలది. కావున వీరు కళారంగంలో బాగా రాణించగలరు. కొంత ఆలస్యమైన రాజకీయ యోగం కూడా వరిస్తుంది. వీరు ఎదుటి వారిని బాగా ఆకర్షిస్తారు. వీరిని అందలం ఎక్కించే గాడ్ ఫాదర్స్ అండ కూడా బాగా లభిస్తుంది. వీరిలో కొందరు సైలెంట్గా అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటారు. ఈ శుక్రజాతకులు సుఖపడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ 6వ సంఖ్యలో వ్యక్తులు ప్రకృతి అందాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. వీరు వారితో పాటు ఎదుటి వారిని కూడా అందంగా ఉండాలని భావిస్తారు. అలాగే వీరు ఉంటున్న ఇంటిని కానీ, వీరు వ్యాపారం చేస్తున్న ఆఫీస్ని కానీ బాగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. అందంగా ఉంచుకోవడానికి కూడా ఇష్టపడతారు. అంతేకాకుండా సంపాదించిన ధనాన్ని విలాసవంతమైన వస్తువులు కొనడానికి, ఇల్లు, కారులు కొనడానికి, లగ్జరీ లైఫ్ అనుభవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు ప్రేమజీవులు. వీరు ఎవరినైనా ఇష్టపడితే అంత సులువుగా మర్చిపోలేరు. కానీ వీరి ప్రేమ ఫలించడం అంత ఈజీ కాదు. వీరి ప్రేమ కొరకు ఎటువంటి త్యాగానికైనా వెనుకాడరు. వీరు ఎదుటి వారిని మంచి ఉద్దేశంతోనూ చూస్తూ ఉంటారు. ఎదుటి వారిని అభిమానిస్తారు కూడా. వీరికి ధనం అనుకున్న సమయానికి చేతికి వస్తుంది. అందువలన వీళ్ళు ఎప్పుడూ డబ్బు కోసం ఎక్కువగా ఇబ్బంది పడరు. వీరి స్నేహాన్ని కూడా నమ్మవచ్చు. మోసం చేయాలనే దురాశ వీళ్ళకి ఏ మూలన కూడా కనిపించదు. వీరికి సాధారణంగా కోపం రాదు. ఒకవేళ కోపం వస్తే ఎవరన్నీ లెక్క చేయని మనస్తత్వం. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. వీరు విశాల హృదయంతో ఎప్పుడూ ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటారు. కళ్ళయందు అభిరుచి ఎక్కువ. ఆర్కిటెక్ట్, ఇంజనీరు, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైనింగ్ కలిసి వస్తాయి. అలాగే డెకరేషన్స్, పెర్ఫ్యూమ్స్, క్లాత్స్, గిల్ట్ ఆర్టికల్స్ కూడా కలిసి వస్తాయి. సాధారణంగా వీరికి పుట్టుకతోనే ధనవంతుల ఇండ్లలో పుట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇల్లెరుకం వెళ్ళినట్లయితే ఎక్కువ మొత్తంలో స్థిరాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి సినిమా వ్యాపారం, స్పెక్యులేషన్ బిజినెస్ కూడా కలిసి వస్తాయి. బ్యూటీ పార్లరు, పబ్లికేషన్స్ కూడా బాగా కలిసి వస్తాయి. టీవీ రంగంలో కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. మే నెల చాలా బాగా కలిసి వస్తుంది. వీరు ఎటువంటి పరిస్థితుల్లో తాగుడికి బానిసలు కాకూడదు. వీరికి జలుబు, సైనసైటిస్ మొదలగు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరి మనసులో మాటను ఎదుటివారితో చెప్పకుండా ఉండలేరు. వీరికి శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుంది. ఆ రోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. వీరికి గులాబీ, లైట్ బ్లూ కలర్, వైట్ కలర్స్ బాగా కలిసి వస్తాయి. ఈ తేదీల్లో పుట్టిన వారు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని నిత్యము పఠిస్తూ ఉన్నట్లయితే సకల కష్టాల నుంచి బయటపడతారు. వీరికి ఏవైనా కలలు వస్తే అది నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వీరు వజ్రం, డైమండ్ అనే రత్నాన్ని ధరించినట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది. సచిన్ టెండూల్కర్, నాని, రెహమాన్, దలైలామా, స్టాలిన్, రామానాయుడు, రమ్యకృష్ణ, అబ్దుల్ కలాం, సుహాసిని, శ్రీహరి, అర్జున్, చక్రి, జయలలిత, మాధురి దీక్షిత్, మహమ్మద్ రఫీ మొదలగు వారందరూ ఈ తేదీల్లో పుట్టి విజయం సాధించిన వారే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.